హలో అండి, నమస్తే. మేమైతే ఈ సండే రోజు బగారా రైస్ అండ్ చికెన్ వండుకుంటున్నామండి. మా సాయి గారు చేస్తున్నారు. మేము ఈరోజు వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్, ఉస్మానియా ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. బగారా రైస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. 1 kg రైస్కి నేను కొంచెం మసాలా తక్కువనే తింటానండి, ఆయిల్ అండ్ మసాలా. దానికి తగ్గట్టుగా నేను అన్ని తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. ఈరోజు కొంచెం అడావిడిగానే ఉంది అండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎల్లమ్మ బోనం చేసి ఉస్మానియా యూనివర్సిటీలో మొక్కుకున్నా. నా శారీ బిజినెస్ మంచిగా జరగాలి తల్లి, నేను మంచిగా చేసుకుంటాను. అది ఉడిబియ్యం పోస్తా అనుకున్నా, దాంతోపాటు బోనం కూడా చేసేసిన అండి. ఎంత పని అండి అది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పుదీనా అన్నీ వేసాను. మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు మీకు అందరికీ చూపించేస్తాను. నేను ఎలా చేస్తానో మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు చెప్పండి. నేను ఇంకా దాంట్లో రైస్లో వాటర్ పోసేస్తా. 1 కిలో బియ్యానికి ఆల్మోస్ట్ ఒక 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 8 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా అండి. దాంట్లో సరిపడే సాల్ట్ కూడా వేసేసిన. వేసిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేస్తున్నాడు మా ఆడపడుచు కొడుకు. చాలా బాగా చేస్తాడండి ఆయన. నేను ఆయననే ఎన్ని రోజుల నుంచి వీడియోలు తీయండి పెట్టండి అని చాలా రోజుల నుంచి చెప్తున్నా. దీనివల్ల మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నేను ఆయనను ఇంకా ఎంకరేజ్ చేస్తాను మరిన్ని వీడియోలు తీయడానికి. ఆయన మ్యారినేట్ చేస్తున్నాడు, చికెన్ మ్యారినేట్. ఫస్ట్ పెరుగు వేసుకున్నాడు, దాంట్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసిండు. దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసిండు. ధనియాలు అయితే ఫ్రెష్గా వేయించి మిక్సీ పడేస్తున్నాడు నేనైతే ప్రజెంట్ ఇప్పుడైతే ఈరోజు. దాని తర్వాత పసుపు వేసిండు, కారము. తర్వాత మ్యారినేట్ చేయడానికి ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను నేనైతే. దాంట్లో సాల్ట్ వేసేసాను, ఇంకొచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. ధనియాల పొడి మిక్సీ పట్టాలండి, ఫస్ట్ వేయించుతున్నదండి. దీంట్లో కొంచెం కొబ్బరి పొడి పేస్ట్ కూడా వేసేసానండి నేను. ఇది మంచిగా చికెన్ బాగా కలిగి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పెరుగులోనే మ్యారినేట్ చేయడానికి వేసేసాను నేనైతే. దీంట్లో ఇంకొంచెం సరిపోతుందని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాను. అయితే ఇంట్లో ఫ్రెష్గా రుబ్బింది అండి ఇది, అన్నీ ఇంట్లోవే అండి. ఆల్మోస్ట్ బయట ప్రిజర్వ్ మసాలాలు అయితే నేనైతే వాడనండి. అందరికీ కూడా నేను అదే చెప్తాను, వాడకండి. ఇంట్లోనే వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకోండి. కొంచెం శ్రమ ఉంటుంది, కాకపోతే టైం చూసుకొని ఇంట్లో చేసేసుకోండి. దీన్ని వచ్చేసి పెరుగుని ఇలా కలిపేస్తున్నాను అండి. ఇప్పుడు ఆషాఢ మాసంలో బోనాలు చేస్తే మా గౌలిగూడలో అన్ని హడావిడి పండుగలే అండి. అందరూ మేకలు వస్తారు, పండుగలు చేస్తారు. బగారా రైస్, బోటి, కార్జం, తలకాయ కూర, మటను, చికెను, పూరి, అబ్బా చెప్పడానికి ఏముందండి. నేనైతే అన్నం వేసిన వాటర్ మరిగిన తర్వాత ఈవిడొచ్చి మా ఆడపడుచు వాళ్ళ కొడుకు, ఈమె చిన్న ఆడపడుచు. హాయ్ ఫ్రెండ్స్, మా కొడుకు వచ్చి వాళ్ళ బాగా చికెన్ వండుతున్నాడు అని చెప్పేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వచ్చేసి గౌలిగూడ రామ్ మందిర్ దగ్గర ఉంటామండి. ఇది వచ్చేసి హ్యాబిట్స్ కోటిలో ఉంటుంది అండి. ఓకేనా, నాకు కామెంట్స్ పెట్టండి. ఓకే, నేను మరిన్ని వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాను. నా దగ్గర షాపింగ్ కూడా చేసేసుకోండి, మీకు రిక్వైర్మెంట్ బట్టి నేను తీసుకొస్తానండి. నా దగ్గర శారీస్, చాలా మంచి శారీస్ ఉన్నాయండి. నేను అందుకోసమని అమ్మవారికి మొక్కుకున్నాను ఈరోజు. అందుకే ఒడిబియ్యం పోసి బోనం చేసేసి వచ్చానండి. నాకు మంచిగా అనిపించింది, అందుకే చేసుకున్నాను అండి. ఫస్ట్ మొక్కుకున్న అమ్మ నాకు మంచి బిజినెస్ కావాలి అని. నేనైతే చికెన్ ఇలా మ్యారినేట్ చేస్తున్నాను అండి. దీన్ని ఇలా పిసుకుతూ ఉంటే మ్యారినేట్ చేస్తున్నా, బాగా కలిపి. నేను చేయట్లేదు, మా ఆడపడుచు కొడుకు చేస్తున్నాడు. ఓకేనా, దీంట్లో ఆయిల్ ఒక 100 గ్రామ్స్ ఆయిల్ పోసిస్తున్నా. మినిమం అంటే 2 cups, 2.5 cups దాంతో కొలుచుకొని ఆయిల్ అయితే పోస్తున్నా నేను. చికెన్ కదండి, కొంచెం ఆయిల్ కొంచెం బాగుంటేనే టేస్ట్ ఉంటుంది. దీంట్లో బగారా ఆకు, పువ్వు, కొంచెం గరం మసాలా తక్కువనే వేస్తానండి నేను దీంట్లో అయినా.
ఇది ఫస్ట్ ఇది వేసిన తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ కూడా మంచిగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ దాంట్లోకి వేసేసి మనం ఒకటి మసాలా రుబ్బుకున్నామండి. ఏంటిది? కాజు పేస్ట్, కొబ్బరి పేస్ట్, గరం మసాలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను నేను. కొంచెం వాటర్ పోసేసి ఇది వచ్చేసి పేస్ట్ అండి. ఇది వచ్చేసి కాజు పేస్ట్, ఇదంతా మొత్తం ఈ పేస్ట్ అంతా మిక్సీ పట్టేసి దాంట్లో వేసుకున్నా. ఇది బాగా మంచిగా ఆయిల్ అంతా పైనకి వచ్చే వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయి మంచిగా నూనె అంతా బయటికి వెళ్ళి నూనెలో బాగా ఇదైన తర్వాత దీన్ని బాగా మగ్గించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ దాంట్లో తర్వాత వేయాలి. ఓకేనా? దీంట్లో బాగా మంచిగా అంతా స్మెల్ అంతా పోవాలి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేయాలి, సాల్ట్ వేయాలి, సరిపడినంత కొంచెం వేసుకోవాలి, టేస్ట్ చూసి వేసుకోవాలి. ఓకేనా అండి? దీన్ని బాగా మగ్గిన తర్వాత అలా వదిలేసేయండి. నేను ఈరోజు వచ్చేసి పొద్దున్న లేచి బోనానికి ఏమేమి కావాలో అవన్నీ రెడీ పెట్టేసుకున్నాం. ఓకేనా? ఇవన్నీ రెడీ చేసుకున్నాం. మాకు లేట్ అయ్యిందండి ఈరోజు యాక్చువల్లీ. ఇప్పటికైతే ఇదంతా రెడీ అయ్యింది. చికెన్ బగారా రైస్ అండ్ చికెన్ గ్రేవీ. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ ఎలా ఉంది అంటే, ఈ గ్రేవీ ఆల్రెడీ దీన్ని కోర్మా అంటారు, చికెన్ కోర్మా అంటారు. ఆ టైప్ ఉందండి టేస్ట్. ఇది గోస్ట్ అంతా మాడపరచు కొడికే అండి, సాయి అండి, ఆయననే చేసిండు. రెగ్యులర్గా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చేస్తుంటాడు. నేనైతే ఇది మా అత్త మామయ్య కోసం అని పక్కకు పెట్టేసిన. ముందుగా తినొద్దు కదండి అందరము. ఫస్ట్ ఆమెకే పెట్టిన ఆడపడుచుకి. టేస్ట్ చూసి చెప్తుంది అలా కొడుకు ఎట్లా చేసిండో. ఇప్పుడు చెప్తుంది అసలైన రేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. గౌలిగూడ హ్యాపీ బోనాలు, హ్యాపీ ఎల్లమ్మ తల్లి. థ్యాంక్ యూ ఎల్లమ్మ తల్లి, కరుణించు అమ్మ, కాపాడు.